అనేది పాపపు యుగం, కలియుగం. కలియుగం అమ్మా మాట్లాడకండి. అయితే ఈ కలియుగంలో మన పాపాలు విపరీతంగా, అంటే మన ఆలోచన విధానం కానీ, మనం చేసే పనులు కానీ, మనం చూసే విధానం కానీ అన్ని తప్పులే. తెల్లవారు లేచి మళ్ళా పడుకున్నంత వరకు కూడా మనం చేసినంత కూడా బయటికి పెదాల నుండి వచ్చేది కానీ మనసు నుండి వచ్చే ఏవీ కావు. కాబట్టి భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి కలియుగములో వెంకటేశ్వర స్వామిగా అవతరించాలనుకుంటాడు శ్రీ మహావిష్ణువు. అయితే దీనికి ఒక కథ ఉంది. సప్త ఋషులు 7 అమ్మ. ఈ సప్త ఋషులు 7 కూడా ఒక యజ్ఞము తలపడతారు. ఒక యజ్ఞము. ఆ యజ్ఞానికి ఎవరైతే అంటే ముఖ్య అతిథిగా పిలుద్దాం, బ్రహ్మ అయితే బాగుంటాడా, ఈశ్వరుడైతే బాగుంటాడా, విష్ణువు అయితే బాగుంటాడా అని ఈ 7 సప్త ఋషులు సందిగ్ధంలో పడిపోతారు. పోనీ మనం ఎందుకు సందిగ్ధంలో పడిపోవాలి? మనమే వాళ్ళు పెద్ద మనిషిగా వస్తారు. మేము చేసే ఈ యజ్ఞానికి, ఈ కార్యక్రమానికి ఎవరు వస్తారంటే అని అడగడానికి, అందులో మన 7 సమర్థుడు భృగు మహర్షి. అంటే భృగు మహర్షికి కాలు కింద కన్ను ఉంటుందమ్మా. ఆ మహానుభావుడికి భృగు మహర్షిమో 3 రకాలకి బయలుదేరుతాడు అడగడానికి. ఫస్ట్ బ్రహ్మలోకం వెళ్తాడు. బ్రహ్మలోకం వెళ్ళినప్పటికీ భృగు మహర్షి వస్తున్నాడన్న సంగతి బ్రహ్మదేవుడికి సరస్వదేవికి తెలుస్తుంది. అప్పుడు ఈ రాక చూసి బ్రహ్మదేవుడు కళ్ళు మూసి మౌనం పాటించేస్తాడు. చదువుల తల్లి సరస్వతి కూడా వీణ వాగించుకొని మౌనం పాటించేస్తుంది. ఓయి బ్రహ్మ, నేను సప్త ఋషుల్లో ఒకడిని, భృగు మహర్షిని. నేను మీకు ఒక సందేహం అడగదామని వచ్చాను. నా సందేహం మీరు తీర్చాలని అడుగుతుంటాడు. కానీ బ్రహ్మదేవుడు సరస్వతి పలకపోతే భృగు మహర్షికి కోపం వచ్చి, ఓరి నేను వచ్చాను, అతిథి దేవుడితో సమానం, అతిథి దేవోభావ అంటారు. నేను వచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు ఆలయం లేకుండా పోదురుగా అని చెప్పిస్తాడు. అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడ ఆలయం లేదు. ఒకటి. రెండవది, శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు నాట్యం పార్వతీ పరమేశ్వరుడు నాట్యం చేసి బాగా గమనిస్తారు. నాట్యం చేస్తున్నారు. ఆ రాక ఆమె పట్టించుకోరు. శివ పార్వతులారా, ఆది దంపతులారా, నేను భృగు మహర్షిని వచ్చాను, మీకోసం ఒక చిన్న సందేహం అడుగుదామని వచ్చానంటే ఆలు పలకరు ఉలకరు. ఓరి నీకింత గర్వకారణమా శివ, నీవు లింగాకారుడు వైపు పుడుదు కాకని చెప్పించేస్తాడు. లింగాకారం అంటే ఏంటి తల్లి? చిన్నపిల్లడు అది గుల్పండు. లింగాకారం అంటే దాని అర్థం. నువ్వు లింగాకారుడు వైపు పూజింపబడతావని చెప్పిస్తాడు ఆ భగవంతుడికి. అక్కడికి అయిపోయింది. అక్కడ నుండి వైకుంఠం వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పటికీ శ్రీ మహావిష్ణువు అదే పరిస్థితిలో కొద్దిగా కొనసాగిస్తాడు. భృగు మహర్షి వస్తున్నాడు. లక్ష్మీదేవి ఊలక్కు పలక్కు ఆమె గురించి చెప్పేటప్పటికి ఈ భృగు మహర్షి వచ్చినప్పటికి శ్రీ వైకుంఠంలో ఆ శేషపాను అంటే సర్పం ఆవిశేషుడు శేషపానుపై తండ్రి లేక పవలించి ఉంటాడు. పవలించి ఉండేటప్పుడు అప్పుడు ఒరి శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ తండ్రి, నేను వచ్చాను భృగు మహర్షిని. చిన్న సందేహం, బ్రహ్మదేవుడు పలకలేదు, శివుడు పలకలేదు, కనీసం నువ్వైనా పలుకు తండ్రి అని అడుగుతాడు. విష్ణు పలకడు. అప్పుడు కోపం వచ్చి గబగబా వచ్చి తన ఎడమ భాగం, వక్షస్థలం అంటే ఇది, ఈ ఎడమ భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడ గబగబా వచ్చి ఓరి విష్ణు అని చెప్పేసి కాలుతో తొలుతాడు విష్ణు భగవానుడికి. ఇక్కడ తన్నప్పటికీ అప్పుడు విష్ణువు మెల్లుకుని ఆ స్వామి భృగు మహర్షి గారు వచ్చారా, క్షమించాలి, మీరు నాకు నేను గమనించలేదని గబగబా లేచిపోయి గబగబా వెళ్ళి ఆ భృగు మహర్షికి వెళ్ళి కాలు పట్టి కాలు ఇలాగా అంటే సేవలు చేస్తాడు. సేవలు చేసి మెల్లిగా అతని కాలు కింద ఉన్న కన్నుని నొక్కేస్తాడు. అప్పుడు భృగు మహర్షికున్న ఆ కోపము, ఆ దురహంకారం అంతా కూడా నశింపోద్ది. అప్పుడు భృగు మహర్షి ఆలోచిస్తాడు, అయ్యో శ్రీమన్నారాయణ, చాలా తప్పు చేశాను తండ్రి, తెలియక నీ భక్తుడిని కదా, తపస్సులో 1000 సంవత్సరాలు తపస్సు చేసి నేను సప్త ఋషుల్లో ఒకనని గర్వంతో నేను గబుక్కున వచ్చి నువ్వు పలకపోయినడికి నీ గుండె మీద తండ్రిను, నన్ను క్షమించి స్త్రీ పాదాల మీద పడతాడు. అక్కడ కదా అయిపోద్ది. లక్ష్మీదేవి స్థానము శ్రీ మహావిష్ణువు వారి భృగు మహర్షికి మనలేదు. తీరా చూస్తే కాళ్ళు నొక్కినాడు. ఇంకా లక్ష్మీదేవి అరుగుతుంది. అది కలహాపూర్, అక్కడ మహారాష్ట్ర. అక్కడికి వచ్చేసిన తల్లి మహాతల్లి దిగిపోయింది భూలోకానికి. అమ్మ ఇంట్లో ఆడదాయి లక్ష్మీ సమానురాలు అంటారు. ఆడదాయి కూడా భర్తని విష్ణు సమానురాలుగా చూడాలి. హింసిస్తే చెప్పలేను కానీ మీ ఇలాంటి వాళ్ళు భర్తని హింసించకండి అమ్మ, పాపం మీదే. అలాగే లక్ష్మీ సమానురాలు ఆడదాయి. అప్పుడు లక్ష్మీ లేని ఇల్లు చీకటితో సమానం. అప్పుడు వైకుంఠం చీకటైపోతుంది. శ్రీ మహావిష్ణువు వచ్చేస్తాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవి భూలోకం గెలిపిందో లక్ష్మీ 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 అనుకుని భూలోకంకి వచ్చి ఎతకడం మొదలెడతాడు పాపం తండ్రి.
ఆ మొదటి అడుగు శ్రీమన్నారాయణుడు మొదటి అడుగు ఎక్కడ వేసాడు తెలుసా? బద్రీనాథ్ ఉత్తరాఖండ్ లో మొదటి అడుగు బద్రీనాథ్లో వేసాడమ్మా శ్రీ మహావిష్ణువు. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చి తిరుపతిలో వచ్చి అక్కడ అలాగా ఆ తల్లి ఉకులమాతదేవి ఆ శ్రీనివాసుడిని ముందు వెంకటేశ్వరుడిని శారదిస్తుంది. ఎలా శారదిస్తుంది? ఈ తండ్రి గడ్డాల కట్టి పెంచి లక్ష్మీదేవి దొరకదు, పాపం పుట్ట కింద తల్లిని తపస్సు చేసుకుంటూ లక్ష్మి లక్ష్మి లక్ష్మిని కలవరుస్తుంటే అప్పుడు బ్రహ్మ విష్ణువు ఆ బాధను చూడలేక ఆ ఆవు దూడగా వచ్చి ఆ దీంట్లో పాలు పోస్తుంటారు. ఆవుని కాపరి వచ్చి గబుక్కున కర్రతో కొట్టబట్టే ఆ దెబ్బ వచ్చి ఇక్కడ తగులుతుంది. ఆ దెబ్బ తగలడంతో శ్రీ మహావిష్ణుకి ఆ దెబ్బతోని లక్ష్మి అని పిలిచి అలాగే ముందుకెళ్తుంటే ఉకులమాతాదేవి చూసి, నాయనా కుమారా నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏంటి దెబ్బ అని చెప్పి ఆ తల్లి తనకున్న జుట్టుని బలవంతంగా పీకి ఆ తండ్రికి పడుతుంది. అందుకే తిరుపతి వెళ్ళి తప్పనిసరిగా తలనీలాలు ఇవ్వాలి. ఆ శ్రీమన్నారాయణుడు వినండమ్మ చక్కగా, ఆ శ్రీమన్నారాయణుడు ఆ ఉకులమాతాదేవికి ఒక వరం ఇచ్చాడు. ఏంటని? అమ్మా నీవు నా దెబ్బ కప్పడానికి అంటే ఇక్కడ దెబ్బ కప్పడానికి నీ జుట్టును పీకిసి బలవంతంగా పీకిసి నాకు ఇచ్చావు కదా, నా దగ్గరకు వచ్చే భక్తులు 50 మంది, ఆడవాళ్ళు అయితే కురులు ఇస్తారు, మగవాళ్ళు అయితే తలనీలాలు పూర్తిగా ఇస్తారు అని ఆ వరం ఆ తల్లికి ఇస్తాడు. అందుకే తప్పనిసరిగా తిరుపతి వెళ్ళేటప్పుడు మనం తలనీలాలు మొత్తం తీసేయాలి. ఆడవాళ్ళు 3 కురులు ఇవ్వాలి, తప్పనిసరిగా ఇవ్వాలమ్మా, ఇవ్వకుండా రాకూడదు. అయితే ఆ విధంగా ఆ తల్లి ఉకులమాతాదేవి దగ్గరికి వెళ్తాడు. ఆ విధంగా తల్లి శారదిస్తుంది. నాయనా నీ పేరేం పేరు? నా పేరు నాకు గుర్తులేదమ్మా, నేను ఎవరినో నాకు తెలియదు అంటే, నాయన నీ పేరు శ్రీనివాసుడు అని పెడతాను నాయన అని చెప్తుంది. అప్పుడు శ్రీనివాసుడు అని పెట్టిన తర్వాత అక్కడ ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి ఉంటుంది. ఆ పద్మావతి దేవిని ఒక సందర్భంలో శ్రీనివాసుడు చూస్తాడు. చూసిన సన్నివేశాన్ని ఉకులమాతాదేవి చూస్తుంది. అక్కడ ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి, నాయన నా కుమారుడు శ్రీనివాసుడు ఉన్నాడు, నీ కుమార్తెని పద్మావతి దేవికి ఇచ్చి వివాహం చేయు అని చెప్తుంది. అప్పుడు అక్కడ మొత్తం దేవతలందరూ కూడా పద్మావతి ఆకాశ మహారాజు కల్లోకి వెళ్ళి, నాయన సామాన్యుడు కాడు, ఆ శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడికి వచ్చాడు, నీ కుమార్తెను ఆలోచించుకుని అర్జునుడికి ఇయ్యు వివాహం చేయి అని చెప్తారు. లేకపోతే రాజు ఏంటి ఈ అడవిలో పెరుగుతున్న శ్రీనివాసుడికి పిల్లనిచ్చేస్తాను, రోడ్డు మీద తిరుగుతారు మన పిల్లలు.